కేరళ భగవతి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, ఎటువంటి సమస్యకైనా 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషుల వశీకరణ 100% గ్యారంటీ. పండిత్ రమణాచారి. ఫోన్ నంబర్ 9113881062. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం 2024లో అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది, ఆ రోజున వృశ్చిక రాశి వారు ఏ దేవతారాధన చేయాలి, అలాగే ₹1 బిల్లతో ఏం చేసినట్లయితే దరిద్రం తొలగిపోయి అపర కుబేరులవుతారు, ఈ రాశి వారు ఇంట్లో ఏ 2 వస్తువులను పూజా మందిరంలో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు అనే అంశాలతో పాటుగా బంగారం కొనలేని వారు ఏ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల సంవత్సరం అంతా కూడా మంచి శుభ ఫలితాలు పొందవచ్చు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే 2024వ సంవత్సరంలో మే 10వ తేదీన అక్షయ తృతీయ జరుపుకోబోతున్నాం. హిందూ పండుగలలో ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వైశాఖ శుద్ధ తదియ రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోయినట్లయితే ఏ వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అక్షయ తృతీయను పసిడి రాశుల పర్వదినంగా భావిస్తారు. అక్షయం అంటే తరిగిపోనిది అని అర్థం. అక్షయ తృతీయ రోజు బంగారం కొని లక్ష్మీదేవిని ఆరాధించాలని చెబుతూ ఉంటారు. అక్షయ తృతీయ రోజు బంగారం అందరూ కొనగలరా? బంగారం కొనలేని ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజు బంగారంతో లక్ష్మీదేవిని ఆరాధించినంత పుణ్యం ఏ విధంగా పొందాలి అనే అంశాలను తెలుసుకుందాం. హిందువులు ప్రతి పర్వదినాన్ని కూడా ఒక పండుగలా జరుపుకుంటారు. విశిష్టత కలిగిన పండుగలలో అక్షయ తృతీయ కూడా ఒకటి. మన పురాణాల ప్రకారం అక్షయ తృతీయకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వైశాఖ మాసంలో శుద్ధ తదియ నాడు అక్షయ తృతీయని జరుపుకుంటారు. మహాశివుని అనుగ్రహంతో కుబేరుడు సిరి సంపదలకు అధ్యక్షుడిగా నియమితమైన రోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని బంగారంతో ఆరాధించినట్లయితే ఇల్లంతా సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అక్షయ తృతీయ రోజు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు. అక్షయ తృతీయ రోజు చేసిన పూజా ఫలితం 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెప్తున్నారు. అక్షయ తృతీయ రోజు బంగారంతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల సంపదలు కలుగుతాయని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్లుగా మత్స్య పురాణంలో ఉంది. నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించింది కూడా అక్షయ తృతీయ రోజే. అక్షయ తృతీయకు అంతటి ప్రాముఖ్యత ఉంది. క్షీరసాగర మదనం తర్వాత లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు వరించింది కూడా అక్షయ తృతీయ రోజే. నిరుపేదైన కుచేలుడు తన స్నేహితుడు శ్రీకృష్ణుని అనుగ్రహంతో అక్షయమైన సంపదలను పొందింది కూడా అక్షయ తృతీయ రోజే. అక్షయ తృతీయ రోజు దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఇంతటి విశిష్టత కలిగిన అక్షయ తృతీయ రోజున ఈ రాశి వారు ఎటువంటి పుణ్య కార్యక్రమాలు చేయాలి అనే విషయాలను ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చేసి ఆ బంగారంతో శ్రీ మహాలక్ష్మిని ఆరాధించినట్లయితే ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదని చెబుతారు. మరి శ్రీ మహాలక్ష్మీదేవిని బంగారంతో ఆరాధించే శక్తి ప్రతి ఒక్కరికి ఉండదు కదా. అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోయినట్లయితే బంగారంతో శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించినంత ఫలితం పొందడానికి చేయవలసిన పూజా కార్యక్రమాలు ఏమిటి ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రాశి వారు ఆర్థిక పరిస్థితికి మించి బంగారాన్ని కొనుగోలు చేయకూడదు. శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడానికి కొనుగోలు చేసిన బంగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తాకట్టు వంటివి పెట్టకూడదు. అక్షయ తృతీయ రోజు ఏ బంగారాన్నైతే కొనుగోలు చేసి శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తారో ఆ బంగారం పూజా మందిరంలో కానీ ఇంట్లో డబ్బులు దాచుకునే చోట బీరువాలో కానీ ఉండాలి. పూజించిన బంగారం బయటకు వెళితే లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్లిపోతుంది అని అంటారు. కాబట్టి ఈ రాశి వారు ఆ సమయానికి డబ్బులు లేకపోయినా సరే బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి బంగారం కొని శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం మంచి పద్ధతి కాదు. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే అక్షయ తృతీయ రోజు కేవలం బంగారంతో మాత్రమే పూజించవలసిన అవసరం లేదు. భక్తి శ్రద్ధలను కలిగి ఉండి ఈ వీడియోలో చెప్పే విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే చాలు. శుభాలకు ఆహ్వానం పలిగే రోజుగా అక్షయ తృతీయని చెప్పుకోవచ్చు. వాహనాలు కొనుగోలు చేయడం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం, కొందరు నూతన గృహాన్ని కొనుగోలు చేయడం చేస్తారు. వ్యాపారం ప్రారంభించడం, పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం, పేర్లు పెట్టడం వంటి ఎన్నో శుభ కార్యక్రమాలను అక్షయ తృతీయ రోజు చేస్తారు. వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ నాడు అక్షయ తృతీయ అని జరుపుకుంటారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోయినట్లయితే లక్ష్మీ కుబేర వ్రతాన్ని చేయడం వల్ల బంగారంతో శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించినంత ఫలితాన్ని పొందుతారు. లక్ష్మీ కుబేర వ్రతం ఎంతో ప్రాముఖ్యమైనది. కుబేరుణ్ణి లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే ఈ రాశి వారికి సకల సంపదలు కలుగుతాయి.
ఈ రాశి వారు ఎవరైతే ఇంట్లో ఉన్న కష్టాల నుంచి బయటపడాలి అనుకుంటున్నారో అటువంటి వారు అక్షయ తృతీయ రోజు లక్ష్మీ కుబేర వ్రతం చేయాలి. అక్షయ తృతీయ రోజు ప్రతిక్షణం కూడా శుభముహూర్తమే. ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజు ఎప్పుడు కుదిరితే అప్పుడు లక్ష్మీ కుబేర వ్రతాన్ని చేసుకోవచ్చు. పూర్తి స్థాయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి 9 సార్లు లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఈ రాశి వారు మొదటిసారిగా అక్షయ తృతీయ రోజు లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించాలి. తరువాత వచ్చే నెలలో తృతీయ రోజు గాని, గురువారం రోజు గాని, పౌర్ణమి రోజు గాని లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరిస్తూ ఉండాలి. ఆ తర్వాత సంవత్సరం వచ్చే అక్షయ తృతీయ నాటికి 9 సార్లు లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించినట్లయితే సకల అష్టైశ్వర్యాలని పొందుతారని చెప్పవచ్చు. ఈ రాశి వారి జీవితం ఆనందమయం అవుతుంది. లక్ష్మీ కుబేర వ్రతాన్ని చేయడానికి ముందుగా లక్ష్మీదేవి, కుబేరుడు, కుబేరుని యొక్క భార్య చిత్రలేఖ ఉన్నటువంటి పటాన్ని ఇంటికి తీసుకురావాలి. ఇటువంటి పటం లేకపోయినట్లయితే లక్ష్మీదేవికి ప్రతిరూపంగా ₹1 నాణాన్ని, కుబేరుడికి ప్రతిరూపంగా ₹1 నాణాన్ని, కుబేరుని భార్య చిత్రలేఖ ప్రతిరూపంగా ₹1 నాణాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా ఉంచి పూజించాలి. ఈ ₹3 నాణాలను దేవతా రూపంగా భావించి లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించాలి. లక్ష్మీ కుబేర మంత్రాన్ని 11 సార్లు పఠించి లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించాలి. పూజకు ఖచ్చితంగా ఎరుపు రంగు పూలను ఉపయోగించాలి. లక్ష్మీ కుబేర వ్రతంలో దీపారాధనకు మట్టి ప్రమిదలను ఉపయోగించాలి. బెల్లం పాలతో చేసిన పరమాన్నాన్ని లేదా దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పూజ అయిన తర్వాత మీకు తోచిన వస్త్రాన్ని కానీ, వస్తువులని కానీ, డబ్బుని కానీ దానం చేయాలి. అక్షయ తృతీయ రోజు లక్ష్మీ కుబేర వ్రతం అయిన తరువాత తమ స్తోమతకు తగిన దానాన్ని చేయాలి. మీరు చేసిన దానం యొక్క ఫలితం 100 రెట్లు పెరిగి మీ దగ్గరకు వస్తుంది. సాధారణంగా చేసే దాన ధర్మాలకు వచ్చిన ఫలితం కంటే 100 రెట్లు ఫలితం అక్షయ తృతీయ రోజు వృశ్చిక రాశి వారు దానం చేస్తే కలుగుతుంది. అక్షయ తృతీయ రోజు పసుపు, కుంకుమ, బెల్లం, గల్ల ఉప్పుని లేదా ఆవు నెయ్యి, ఇక పసుపు కొమ్ములు లేదా పాలు లేదా ఆహార ధాన్యాలను కానీ కొని ఇంటికి తీసుకువచ్చినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. సకల సంపదలు కలుగుతాయి. హిందూ సాంప్రదాయాలలో పసుపు కుంకుమలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. మన పూర్వీకులు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన తర్వాతనే తాము రోజు వారి పనిని మొదలు పెట్టేవారు. గడపకు పూజ చేయకుండా ఇంట్లో ఏ శుభకార్యం కానీ, పూజా కార్యక్రమం కానీ మొదలు పెట్టేవారు కాదు. స్త్రీలు కుంకుమను నుదుటిన ధరిస్తారు. గంధాన్ని కూడా బొట్టుగా పెట్టుకుంటారు. హైందవ సాంప్రదాయంలో వీటిని సౌభాగ్యానికి, సంపదకు చిహ్నంగా భావిస్తారు. 2 కనుబొమ్మల మధ్యలో కుంకుమను పెట్టుకోవడం వల్ల దృష్టి దోషం తగలదని నమ్ముతారు. కుంకుమ సంస్కృతికి చెరగని ముద్ర అని చెప్పవచ్చు. హిందువులలో పెళ్లి జరిగిన తర్వాత ఆడవారు మిగతా జీవితం మొత్తం కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. ఇంటికి వచ్చిన ముత్తైదులకు పెద్దవారైతే గౌరవ సూచకంగా, చిన్నవారైతే దీవెనగా కుంకుమ పెట్టి సాగనంపడం హిందూ ధర్మాలలో ఆనవాయితీగా చెప్పవచ్చు. గృహప్రవేశం చేసినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో పాలని పొంగిస్తారు. ఈ విధంగా ఇంట్లో పాలు పొంగితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరి సంపదలు కలుగుతాయని నమ్ముతారు. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. హిందూ సాంప్రదాయాలలో శుభకార్యాలు నిర్వహించేటప్పుడు పసుపు కొమ్ములను ఎంతో విలువగా ఉపయోగిస్తారు. హిందూ సాంప్రదాయంలో పసుపు కొమ్ములకు ఎంతో విశిష్టత ఉంటుంది. గల్ల ఉప్పు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది. గల్ల ఉప్పు ఒక బకెట్ నీటిలో వేసి ఆ నీటితో ఇంటిని శుద్ధి చేసినట్లయితే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇంతటి విశిష్టత కలిగిన వస్తువులను అక్షయ తృతీయ రోజు కొని ఇంటికి తీసుకురావడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అలాగే ఇంట్లో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక అక్షయ తృతీయ రోజు వీలైనట్లయితే శంఖాన్ని, కామధేను చిత్రపటాన్ని లేదా శ్రీ మహాలక్ష్మీదేవిని, ఇష్టమైన లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు అక్షయ తృతీయ రోజు ఇంటికి తీసుకువచ్చి పూజా మందిరంలో పూజా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఉపయోగించినట్లయితే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. లక్ష్మీదేవికి శంఖం, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు అంటే ఎంతో ప్రీతికరమైనవి. పండితులు చెబుతున్నారు ఈ విషయాన్ని. లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులను అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేయడం వల్ల ఖచ్చితంగా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. అక్షయ తృతీయ రోజు వీటిని ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. సో చూశారు కదండి, వృశ్చిక రాశి వారు అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోయినట్లయితే ఏ వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, అక్షయ తృతీయ రోజు ₹1 బిళ్లతో ఏ విధంగా దరిద్రం మొత్తం పోగొట్టుకొని అపర కుబేరులు అవ్వచ్చు, అలాగే ఈ రాశి వారు ఇంట్లో ఏ 2 వస్తువులను పూజా మందిరంలో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.